క్రైస్తల దైవ మర్మములు జనవరి 15. ఆయనను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. 2 సమూయేలు 5:7. సియోనును దావీదు స్వాధీనపరచుకున్న దినము ఆనందదాయకమైన దినములలో మరి ఒకటి. సియోనులోనున్న యెబూసీయులను వెళ్ళగొట్టుటలో యెహోషువ తప్పిపోయెను. ఈ ప్రజలు దావీదును ఎగతాళి చేయసాగిరి. కానీ దేవుని కృప, ఆయన బలము వలన దావీదు వారిని వెళ్ళగొట్టగలిగాను. అవును, దావీదు ఆ రీతిగా చేయగలిగిన దినము నిజముగా అతనికి సంతోషించదగిన దినమే. ఎందువలననగా తరువాతనే దేవుడు తనను ఏర్పాటు చేసుకొనుటలోని ఉద్దేశమును మరెక్కువగా దావీదు గ్రహించుట ప్రారంభించెను. దేవుడు తన ప్రజల నిమిత్తమై కలిగి ఉన్న పరలోకపు ఏర్పాటును చూడగలిగెను. మరియు యెరూషలేములో యెబూసీయులున్నంత కాలము ఆ ఉద్దేశం ఏ రీతిగా నెరవేర్చబడకుండా ఉండిపోవునో అదియును గ్రహించెను. ఐగుప్తుల నుండి బయటికి వచ్చిన దేవుని ప్రజల ద్వారా యెబూసీయులు వెళ్ళగొట్టబడవలెనన్నది దేవుని ఉద్దేశములోని ఒక భాగము. తీర్పు తీర్చుటలో తన ప్రజలు ఆయనకు సహపనివారుగాను పాలిభాగస్థులుగాను ఉండుటకే దేవుడు వారిని ఏర్పరచుకొనెను. ఆయన పరలోకపు ఉద్దేశము నెరవేర్చబడినట్లు ఆయన బిడ్డవైన నీపై దేవుడు ఆధారపడుచున్నాడు.